కృతజ్ఞతలు మా బాల్యం గుర్తు చేశాను. తర్వాత శ్యామ్ గారి దగ్గర మనం ఒకటి బాగా గమనించాల్సిన విషయం, ఎక్కడ ఆయన సొంతంగా ప్రోగ్రాం పెడుతుంది, చాలా పెద్ద ఎత్తున పెట్టుకుంటారు. కనీసం ఆ సభలో 200-300 మందికి ఎక్కువ ఉన్న సందర్భాలు చాలా చూస్తున్నారు. కానీ ఆయన కనపడడు. అది చాలా విచిత్రమైన విషయం. ఆయన ఎవరికైతే అప్పగించారో నిర్వాహకులు కాదు, లేకపోతే యాంకర్ పర్సన్స్ కావచ్చు, వాళ్ళు మాత్రమే అక్కడ కనపడుతుంటారు. ఈయన ఎక్కడున్నా కూడా ఎవరికి తెలియదు. వాళ్ళే తెలుసుకుంటారు అన్న ఎక్కడున్నా ఎక్కడున్నా. అంటే అంత సింపుల్గా ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించినప్పుడు కూడా తనకు తాను ఎక్స్పోజ్ చేసుకోకుండా, తన సొంత డబ్బా తను ఒప్పుకోకుండా చాలా సింపుల్గా ప్రోగ్రామ్ చేయడంలో ఈయనను చూసి మనం చాలా మంది నేర్చుకోవాల్సింది. అదొకటి. ఆ విషయంలో మొత్తం శ్యామ్కు ఒక తమ్ముడుగా, నాకు ఆయన తమ్ముడుతో సమానం కాబట్టి తమ్ముడుగా నేను మరోసారి అభినందనలు తెలియజేస్తూ ఈ సన్మాన కార్యక్రమాన్ని విజయ్ సిరాజ్ సార్ కలిసి ఇది సన్మానం చేస్తారు. చాలా సంతోషం. ఇప్పుడు శ్యామ్ గారు తన స్పందన తెలియజేస్తుంది. మన వేదిక ముందున్నటువంటి నాయకులు అందరికీ సాయంకాలం 2వ శనివారం శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు పెద్ద మనసుతోటి, పెద్దలంటే పెద్ద మనసుతోటి ఎంతో మందిని ఆదరించి అభినందించి వాళ్ళని ప్రేమిస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క కరోకే అప్పును ప్రారంభించి అందరూ కూడా నేను పాడుకున్న అవకాశం, ఒక్క నిమిషం ఒక్క పాడిన అవకాశం ఉంటే చాలు అనుకునే వాళ్ళందరినీ కూడా సమకూర్చి ప్రతి నెల వాళ్ళని వాళ్ళ పాటలని, వాళ్ళ మనసులో ఉన్న పాటలు అన్నీ కూడా ఏదైతే పాడాలనుకున్న వాటిని ప్రజలకు వినిపిస్తూ, వాళ్ళు అంటే ఈ ఏజ్లో నాకు తెలిసినంత వరకు అందరూ పెద్దవాళ్ళే. ఈ ఏజ్లో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటే అన్ని ఆరోగ్యంగా, సంతోషంగా, హ్యాపీగా ఉంటారు. అది మనం ఎన్ని వేలు పెట్టినా, ఎన్ని గోళీలు ఇచ్చినా, ఏమిచ్చినా అది కాదు. కేవలం వాళ్ళ సంతోషం, వాళ్ళు పాడే ఆనందాన్ని ఈ వేదిక మీద ఒక పాట పాడి ఒక కవిత చదివిపోతే వాళ్ళకి ఎంతో సంతోషం ఉంటుంది. ఇవాళ నేను మంచి కవిత చదివిన వాళ్ళు చప్పట్లు కొడితే చాలా వాళ్ళకు ఒక టానిక్ గోళీ వేసుకున్నట్టు, నిశ్చయించుకున్నట్టు ఇంత ధైర్యంగా ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరినీ కూడా ఒకసారి అభినందనలు తెలియజేస్తూ, ఇక మా విజయన్న చెప్పాల్సిన అవసరం లేదు, చాలా పెద్ద వ్యక్తి. అయినా కానీ మేము ముందుగా చార్లీ చాప్లిన్ కార్యక్రమాలు నిర్వహించడం మొదటిసారి కూడా విజయన్న, నేను, రాజన్న, మీ అందరం కూడా శ్రీ అంతా కలిసి పెద్ద ప్రోగ్రాం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 30 ఏళ్ళ నుంచి ప్రతి ఇయర్ నా బిడ్డ, మా ఆవిడ, నా బర్త్డే చేసుకోకపోయినా చార్లీ చాప్లిన్ మాత్రం బర్త్డే అందరూ అంటారు, అరే ఇన్ని వేలు పెట్టి ఖర్చు పెట్టి వీళ్ళ నుంచి వాళ్ళ నుంచి సన్మానాలు సత్కారాలు ఎందుకు ఆ చార్లీ చాప్లిన్ అంటే అభిమానం మీకు అని అంటారు. అంటే అది నాకు అప్పుడు చదివిన ఒక పుస్తకం చదివిన చార్లీ చాప్లిన్, అలంకార థియేటర్ అని అన్ని సినిమాలు చూశాను. ఆయన గురించి తెలిసి కనుక పుస్తకాలు చదివిన కనుక ఆ కార్యక్రమాలు నిర్వహించడం, ప్రతి
చార్లీ చాప్లిన్ జీవితం ప్రతి ఒక్కరికి కూడా ఒక గుణపాఠం లాంటిది, ఒక టానిక్ లాంటిది, ఒక జీవిత శైలి. మనం ఎట్లా బతకాలి, మనం చనిపోయే వరకు కూడా ఆయన పుస్తకాలు కానీ ఆయన సినిమాలు కానీ మనం కరెక్ట్గా చూస్తే జీవితాంతం అలా చూసి సరిపోతాం అనిపిస్తే అంత గొప్ప వ్యక్తి కనుక నేను అన్ని చదివి చూశాను కనుక ఆయన ప్రతి ఇయర్ నా బిడ్డని నాటి చేసుకోబోయినా కూడా చార్లీ చేయడం గొప్పగా ఉంది. దానికి ఆయన విజయాన్న రాజు వీళ్ళందరూ కూడా కలిసి మొదటి నుంచి కూడా మేము నిర్వహించడం అనేది కూడా ఒక సంతోషం ఇది ఈ కార్యక్రమంలో. మన రమణ ప్రతి కార్యక్రమం నీవు పిలిచినా పిలవకుండా ఒక్కోసారి భోజనంగానే నేను లేనన్నా అంటాడు, తీరే టైంకి మళ్ళీ ఎక్కుతాడు. ఎంత హైదరాబాద్ ఉండాలి ఏ నైట్ అయినా కానీ నీ 8 గంటలకు చేరుకుంటా అంటాడు, 8 గంటలకు వస్తాడు. విజయంగా మరి ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నంతసేపు అప్పుడు ఒక మొదలుపెట్టి తర్వాత అన్నయ్య చెప్పినట్టు వేరే జిల్లాలో ఉన్నాడు. తర్వాత మన ప్రతి కార్యక్రమం కూడా మన చార్లీ చాప్లిన్ చేయడానికి అందరూ ప్రతి కార్యక్రమాన్ని చేసి మనందరినీ ఆస్వాదిస్తారు. మీ అందరికీ కూడా ఏంటంటే కళాకారులకు ఏముంటుంది, ఒక పెద్ద వ్యక్తితో షీల్డ్ తీసుకోవాలి, ఒక పెద్ద వ్యక్తితో షాలు కప్పుకోవాలి అనేది ఉంటుంది. అది నేను మొట్టమొదటి పని అదే చేస్తాను. ఎలాంటి కళాకారుడైనా ఏ రంగంలో ఉంటుంది ఆ కళాకారుని పెద్దవాళ్ళని నుంచి వాళ్ళకు షాలు షీల్డ్ ఇచ్చినట్టు చాలా సంతోషం ఉంటుంది. ఈ కార్యక్రమంలో నేను పాటలు కవులే కనుక ఈ కార్యక్రమంలో నన్ను సన్మానించినందుకు మీ అందరికీ కూడా ముందున్న వాళ్ళందరికీ కూడా సంతోష శుభాకాంక్షలు తెలియజేసి కార్యక్రమం ప్రతి నెల చాలా గొప్పగా నిర్వహించాలి. మీరు అందరూ సహకరించాలంటే మీరు పాట పాడలేదు, మంచి పాటలు పాడి అందరూ కూర్చున్న వాళ్ళందరూ సంతోషపరచాలి. కవులు కూడా మంచి మంచి కవితలు చదివి వినిపిస్తే ఈ క్లబ్ ఈ యాళ్ళు సరిపోవద్దు, అందరు నిలబడాలి. అంత మంచిగా వచ్చేటట్టు మీరందరూ ప్రతి ఒక్కరు కూడా అంటే మీరు ఊరికే మీరే వచ్చి పాట పాడి కవిత చదివిపోతే కాదు, మీతో పాటు 2-3 తీసుకొచ్చుకోండి. నేను పాట పాడుతున్నా విధురా, నేను కవిత రాసిన అక్కడ వినిపిస్తాను అంటే